నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వక్సేన్ వేసినటువంటి ట్రాప్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బల్లె దొరికిపోయారు. ఏంటంటే విశ్వక్సేన్ కి ఒక ముద్ర ఉంది. అదేంటంటే ఆయన నందమూరి కాంపౌండ్ కు సంబంధించిన వాడని ఆయన చాలా సార్లు క్లెయిమ్ చేసుకున్నాడు. మరియు ఆయనకు అటువంటి గుర్తింపు ఉంది. నందమూరి ఫ్యాన్స్ అందరూ ఆయన్ని ఓన్ కూడా చేసుకున్నారు. ఆయన లైలా సినిమాకి ఏం చేశారంటే ఆల్రెడీ మనకు నందమూరి కాంపౌండ్ నుంచి సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఈసారి చిరంజీవిని ఫంక్షన్ కి పిలిపించి ఇక్కడ కాంపౌండ్ ఏముండదు, సినిమా మొత్తం ఒక కాంపౌండ్, మేమందరము సినిమా వాళ్ళమని చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చి అదే విధంగా మెగా కాంపౌండ్ కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. దగ్గర కూడా అయ్యాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ లైలా ఫంక్షన్ లో మొత్తం సవ్యంగా జరుగుతా ఉంటే మన యాక్టర్ 30 years ఇండస్ట్రీ పృథ్వీ వచ్చి మెల్లగా చిచ్చు పెట్టి పోయాడు. ఆ చిచ్చు ఇప్పుడు మొత్తం అరణ్యాన్నే కాల్చేసినట్లు మొత్తం ఎప్పుడు కొట్లాడుకునేటువంటి మెగా మరియు నందమూరి అభిమానులు ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు కలిసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి అధఃపాతాళంలోకి పడిపోయాడో లైలాకు కూడా అదే విధంగా జరుగుతుందని నాకైతే కంటికి కట్టినట్టు కనబడుతోంది. ఏందంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ 11 గొర్రెలన్నాడో మేకలన్నాడో ఏదో అన్నాడని వాళ్ళు గొర్రెల్లాగా ఫీల్ అయిపోయి బాయ్కాట్ లైలా అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసుకుని ట్రెండ్ చేస్తా ఉంటే మెగా మరియు నందమూరి అభిమానులు ఎట్లా ఫ్లాప్ అవుతుందో చూద్దాము సినిమా, మేమిద్దరు కలిసి కొడితే ఎట్లుంటుందో మీకు ఈ సినిమాతో చూపిస్తాము, మేము ఖచ్చితంగా విశ్వక్సేన్ వెనక నిలబడతాము, సినిమాను చూస్తాము, సినిమాను ప్రమోట్ చేస్తాము, సినిమాని హిట్ చేపిస్తాము, ఈసారి మేము కొట్టే దెబ్బ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నారు. నాకు తెలిసి 2000 ఎన్నికల రిజల్ట్ మరొక్కసారి పునరావృతం అవబోతుంది. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కాడే వదిలేసి బెంగళూరుకి వెళ్లి ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారు. వీళ్ళు పేమెంట్ మాత్రం తీసుకొని వైఎస్ఆర్సీపీని ప్రమోట్ చేయండి అంటే ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్లు చేసుకుంటున్నారు. ఈ గుట్కా బ్యాచ్ సోషల్ మీడియాకి వచ్చి బ్యాన్ గేమ్ చేంజర్ అంటాడు ఒకడు, ఇప్పుడు బ్యాన్ లైలా అంట. ఏమంటే వీళ్ళు ఇప్పుడు పని పాట లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకే రావడము మర్చిపోయినాడో లేకపోతే ఇంకెందుకు పోతాం అనుకున్నాడేమో గానీ వాళ్ళ నాయకుడు కాడు వదిలేసిన దాని వల్ల వీళ్ళకు పని లేక పనికి మాలిన పనులు సోషల్ మీడియా వేదికగా చేస్తా ఉన్నారు. వీళ్ళని నమ్ముకొని గనుక జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికలకు వెళ్తే ఈసారి 2 పంగనామాలు పెట్టారు. నెక్స్ట్ ఒకటేస్తారు. ఆ పులివెందులు కూడా గెలుస్తాడో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.